మీ నామానికి మీరు మహిమ తెచ్చుకునే దేవుడు అయినందుకై నీటి ఆవుల కొరకు ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణము తృష్ణగా కొనుచున్నదనే మాట మీరు నెరవేర్చి సహాయం చేయి. గొప్ప దేవుడుగా రుజువుపరచుకోండి. వచ్చిన వారిని తృప్తిపరిచే దేవుడవు, ప్రార్థన ఆత్మతో నింపే దేవుడవు, సహాయం చేసే దేవుడవు ప్రభా. మీ కృప దయచేయండి. నీ స్వరం వినబడినట్లు మీ సహాయం చేయి దేవా. ఈ ప్రార్థన తీసుకొచ్చి నీ పని పరిచర్యకి నీ బిడ్డలు మీరు నిత్యం నిత్యం నే స్తుతించేదను, నే స్తుతించేదను యేసునామమును. ఓ క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించేదను. ఆ ప్రభు కృప పుటకై పాపములన్నీయు బాపుటకై నీయు మా పుటకై ఏ పాపమెరుగని ఆ పావనుండు శాపగ్రాయి అయి చావందెను. ఏ పాపమెరుగని ఆ పావనుండు శాపగ్రాయి అయి చావందెను. నే స్తుతించేదను యేసునామమును, భజించేదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నే స్తుతించేదను. శోధన కాలములాయందునా వేదన కాలములాయందునా ములాయందునా వేదన కాలములాయందునా
నాదుడు యేసు మన తోడనుండ అంతమేగా మన చింతలకు. నాదుడు యేసు మన తోడనుండ అంతమేగా మన చింతలకు. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను స్తుతికి యేసే యోగ్యుడని. నిత్యం నిత్యం నే స్తుతించెదను. ఎనలేని ప్రేమతో కౌగలించెను, ఎంచలేని మేలతో నన్ను నింపెను. ఎనలేని ప్రేమతో కౌగలించెను, ఎంచలేని మేలతో నన్ను నింపెను. మహామహుండు మహిమ ప్రధానుడు మహిమతో వచ్చును మేఘముపై. మహామహుండు హనుడు మహిమతో వచ్చును మేఘముపై. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని. నిత్యం నిత్యం నే స్తుతించెదను. రాజాదిరాజు ప్రభు యేసే, దేవాది దేవుడు మన యేసే. రాజాదిరాజు దేవాది దేవుడు మన యేసే. పరమందు దూతలు ఇహమందు నరులు పాడుడి ప్రభునకు హల్లెలూయా. పరమందు దూతలు ఇహమందు నరులు హల్లెలూయా. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను స్తుతికి యేసే యోగ్యుడని. నిత్యం నిత్యం నే స్తుతించెదను. పాట సంఖ్య 169. పాట సంఖ్య 169, పాత దాంట్లో 167. 169. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. స్వరూపమైన సొగసైనా లేదు, దుఃఖభరితుడాయెను. స్వరూపమైన సొగసైనా లేదు, దుఃఖభరితుడాయెను. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమందే వీక్షించి తిప్పిరి ముఖముల్. వ్యాకులమంది వీక్షించి తిప్పిరి ముఖముల్. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించే. మా రోగములను మా దుఃఖములను
స్తుతించే మోతబడెను బాధింపబడెను ఎంతో శ్రమనొందే మనకై మోతబడెను బాధింపబడెను ఎంతో శ్రమనొందే మనకై గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు మాయాతిక్రమ క్రియలను బట్టి మరినలుగా కొట్టబడెను మాయాతిక్రమ మరినలుగా కొట్టబడెను తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు తాను పొందిన దెబ్బల ద్వారా గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు పాపంబు కపటంబు లేదు ప్రభునందు మౌనం వహించే మనకై పాపంబు కపటంబు లేదు ప్రభునందు మౌనం వహించే మనకై ప్రాణంబు మనకై ప్రియముగా నర్పించే ప్రభువే ఘోర సిలువపై ప్రాణంబు మనకై ప్రియముగా నర్పించే ప్రభువే ఘోర సిలువపై గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు క్రీస్తు ప్రేమను జలను ఎంతో ప్రేమించే మనలా క్రీస్తు ప్రేమను ఎంతో ప్రేమించే మనలా సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు గాయములన్ యేసు ప్రభు కాపరి 11వ పాట పాడదాం. 11వ పాట. యేసు ప్రభు కాపరి నాకు వాసిగాస్తు. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదన్
యేసు గొర్రె పిల్లను పోయేదను తన ఎంట. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదన్. యేసు గొర్రె పిల్లను పోయేదను తన ఎంట. పచ్చిక పట్లకు మచ్చికతో నడుపు, స్వచ్ఛ జలము చెంత నిచ్చును విశ్రాంతి. పచ్చిక పట్లకు స్వచ్ఛ జలము చెంత నిచ్చును విశ్రాంతి. ముందు ముందు వెళ్ళుచు పొందుగా రక్షించునన్. తన మాధుర్య స్వరమున తనివి తీర్చును. ముందు ముందు వెళ్ళుచు పొందుగా రక్షించునన్. తన మాధుర్య స్వరమున తనివి తీర్చును. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదన్. పోయేదను తన ఎంట. మరణాలోయ ద్వారా సరిగా నడిపించును. అడవి భయములెల్లా ఎడబాసి రక్షించున్. మరణాలోయ ద్వారా సరిగా నడిపించును. అడవి భయములెల్లా ఎడబాసి రక్షించున్. అతి వట్టి గట్టి గాయాలెంతో ఆదరించును. వింతగా ఆయన ప్రేమ సేవలో సంతోషింతును. అట్టి గట్టి గట్టి గాయాలెంతో ఆదరించును. వింతగా ఆయన ప్రేమ సేవలో సంతోషింతును. యేసు ప్రభు యేసు గొర్రె పిల్లను పోయేదను తన ఎంట. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదన్. యేసు గొర్రె పిల్లను పోయేదను తన ఎంట. శత్రుల మందారం సంసిద్ధము చేయున్. నా ఎన్న నిండించి పొల్లి పారజేసి. శత్రుల మందారం సంసిద్ధము చేయున్. నా గిన్నె నిండించి పొల్లి పారజేసి. కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మదాహమిచ్చేను. ఒడిగా ఆయన సాయమున జయమున వెళ్ళేదం. కడిగి కడిగి దాహమిచ్చేను. ఒడిగా ఆయన సాయమున జయమున వెళ్ళేదం. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదన్. యేసు గొర్రె పిల్లను పోయేదను తన ఎంట. యేసు గొర్రె పిల్లను పోయేదను తన ఎంట. ఇప్పుడు కొద్దిగా వాక్యము సాక్ష్యం చెప్తారు. తర్వాత నేను కూడా కొద్దిగా ప్రార్థన ఎట్లా చేయాలో కొద్ది వాక్యము పంచుకుంటాను. యేసు ప్రభు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. కూడి వచ్చిన మీ అందరికీ సమయం ఇచ్చిన నాకును పెద్దలకును నా యొక్క వందనములు. ప్రైజ్ లాడ్ అంటే ప్రైజ్ లాడ్.
మేము జమ్మలమడు నుంచి యెహోవా రోహి మందిరం నుంచి ఇక్కడికి వచ్చాము. ప్రార్థనా కూటము ఉపవాస ప్రార్థన అనే ఆంటీ మాకు రాత్రి తెలియజేసినారు. నా పేరు ఎస్తేర్ రాణి. నాకు మందిర సహవాసము 2008 నుంచి నేను అక్కడే ఉంటున్నాను. నా భర్త పేరు కే బెన్హర్ డేవిడ్ రాజు. మేమిద్దరం దేవుని సేవలో ఉండాలని ఆశపడుతున్నాము. ఈ మధ్య కాలంలో మా బెన్హర్ మందిర సేవలో వ్యాన్ డ్రైవర్గా అన్ని పనులు చేస్తున్నాడు. దేవుడు మాకు ఇచ్చిన తలాంతును బట్టి దేవునికి స్తోత్రములు. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాపు. బాబు వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, పాప 10th క్లాస్. వారి కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థించండి. తర్వాత మా అత్త సిహెచ్ సువర్ణమ్మ మందిర సహవాసి, పాత విశ్వాసి. అంటే ఇక్కడ ఎవరో నాకు కూడా ఎవరికి తెలియదు, ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటారు. ఆమె గురించి, ఆమె ఆరోగ్యం గురించి ప్రార్థించగలరని నా మనవి. అంతేకాదు దేవుడిచ్చిన నాకు తలాంతును బట్టి ఆయన కృపలో కొద్దిగా కొంచెం సాక్ష్యం పంచుకోవాలని ఆంటీ నిన్న సాయంత్రం ఫోన్ చేసి చెప్పినారు 9 గంటలకు. యాక్చువల్లీ మాకు తెలిసిన బంధువులు ఈరోజు మ్యారేజ్, దానికోసమని నేను గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నాను. మా బంధువులు ఒక వారం కిందనే కార్డు ఇచ్చిపోయినారు. ఒకవేళ వాళ్ళకి కార్డు ఇవ్వకపోతే పెళ్ళికి పోకూడదని అనుకున్నాం. వాళ్ళు సడన్గా ఒక 2 రోజుల క్రితం కార్డు ఇచ్చిపోయినాడు. బేతంచెల్ల దగ్గర పెళ్ళి, మా సొంత బంధువులేదే. కానీ దానికైతే సందిగ్ధంలోనే ఉన్నాను, పోదామా వద్దా అని. సరేలే దేవుని చిత్తం ఎట్లుంటే ఎట్లా. నాకైతే ఫస్ట్ పెళ్ళికి పోకూడదనే ఆశ ఉన్నింది. కానీ సడన్గా రాత్రి ఆంటీ ఫోన్ చేసే వరకు ఇది దేవుని చిత్తం, అందుకే నా మనసు చెప్పింది. అందులో మా బాబుది నిన్న 19వ తారీఖు 16 వెళ్ళి 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని 17వ సంవత్సరంలో అడుగు పెట్టినాడు. పొద్దునే నేను 9-10 గంటలకు మందిరం యెహోవా రోహి మందిరంలో మధుబాబు అన్న దగ్గరికి, ఆంటీ దగ్గరికి వెళ్ళి బాబుకు ప్రార్థన చేయించాలని వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దీనికి ఎందుకు చెప్పాలని అనుకుంటున్నంటే, దేవుడు చేసే కార్యాలు ఆయనకు ముందుగా తెలుస్తాయి. మనం అనుకుంటాం ఏంటి ప్రభా మాకే ఇట్లా జరగాలని అనుకుంటాం, కానీ దేవుడి చిత్తం ఏది జరగాలనో అదే జరుగుతుంది. సోమవారం అంటే నిన్న సోమవారం బాబును 7 గంటలకు ట్రైను జమ్మలమడు నుంచి కడపకు ట్రైన్ ఎక్కించినాం మేము. బెన్హర్ వచ్చేసి ట్రైన్ ఎక్కించినాడు. ఎక్కించిన తర్వాత కడపలో దిగే ప్లేస్లో ఇంకా పిల్లోడు పట్టుకున్నాడో లేదో తెలియదు, రష్ ఉంటుంది సోమవారం కాబట్టి, కింద పడిపోయినాడంట ప్లాట్ఫారంపై. సరేలేనైనా ఆయింట్మెంటు ట్యాబ్లెట్స్ వేసుకొని హాస్టల్కి వెళ్ళిపో అని చెప్పేసిన. అయినా సరేలే, వాడు పిల్లోడు కదా తట్టుకోలేడు. ఎందుకంటే 2 మోకాళ్ళు వాసిపోయినాయంట. అంటే అంత ఎత్తుగా ఉంటాడు కదా పిల్లోడు, బలంగా కింద పడేసరికి కాళ్ళు వాసిపోయినాయి. స్ప్రే కొట్టి ఆయింట్మెంట్ ఇచ్చి ట్యాబ్లెట్స్ ఇచ్చి అయినా తగ్గలేదు. నాకు బాగలేదని ప్రతిసారి ఫోన్ చేస్తూ ఉన్నాడు. చిన్నోడు 19వ తారీఖు నీ బర్త్డే ఉంది, అంతవరకు ప్రార్థన చేసుకో, దేవుని నూనె రాసుకో, నీ దగ్గర ఉంటుంది కదా అని చెప్తానే ఉన్నాం. కానీ వినలే. సడన్గా ఏం చేసినాడు, ఇంకా 18వ తారీఖు సరేలేనైనా ఇంటికి వచ్చేసే, రేపు 24 నుంచి మామూలుగా ఎగ్జామ్స్ పిల్లలకు. సరేలేనా వచ్చేసే, ఇంకా దేవుని చిత్తం ఎలాగుంటే అలాగా జరుగుతుంది అని ప్రార్థన చేసినప్పుడు 7:30-8 గంటలకు బస్సు ఎక్కేసి వచ్చేసినాడు మధ్యాహ్నానికంతా. వచ్చేసినప్పుడు సరే మేము హాస్పిటల్లో పనిచేస్తున్నాం కదా, ఆ అలసుతో ఎక్స్రే తీయించి ఒక ఇంజక్షన్ వేయించుకొని వచ్చేసిన డ్యూటీలో నుంచి. వచ్చిన తర్వాత ఎక్స్రేలో ఏం లేదు, అది దేవుని చిత్తం. తర్వాత 19వ తారీఖు అంకుల్ వాళ్ళ దగ్గరికి మేము మందిరంకి వెళ్ళినప్పుడు వాళ్ళు అరే మాకు చెప్పలేదే అని ప్రార్థన చేయించుకున్నారు. అంకుల్ మధుబాబు అన్న వచ్చేసి ఈమె కూడా ఒక సేవకుని కూతురే, ఆంటీతో చెప్తున్నాడు ఈమెను కూడా వాడుకో, వాక్యం చెప్పగలదు, సాక్ష్యం చెప్పగలదని. ఇది నా గొప్పతనం కాదు, ఏమంటే నేను డ్యూటీలో ఉండి కొన్ని మర్చిపోయినా, దేవునికి దూరంగా ఉన్నానేమో అనిపిస్తుంది. ఇప్పుడు తెలుస్తుంది నాకు, అన్నిటినీ దేవుడు సాయం చేస్తాడు. అదొకటి. అంకుల్ ఏం చేసినాడు, పొద్దున్నే బాబు నీకు సాయంత్రం కేక్ కట్ చేస్తాం మందిరంలో అన్నాడు. ఏంటి ప్రభా, మేము సాయంత్రం కేక్ కట్ చేస్తాం కదా మామూలుగా ఇంట్లో,
ఎవరైనా పిల్లలంటే బర్త్డే అంటే సాయంత్రం పూట కేక్ కట్ చేసి కుటుంబ ప్రార్థన చేసి చేసుకుంటారు. అలాంటిది దేవుడు ఈ సంవత్సరం నా కొడుకుకు చాలా గొప్పతనం ఎప్పుడు మేము ఎరగలేదు అలాంటి సిచ్యువేషన్ వస్తుందని. నిన్న థర్స్డే కాబట్టి బైబిల్ స్టడీ ఉంటుంది మన మందిరంలో. ఆ బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత లైవ్లో వచ్చింది. నేను కూడా చూడలేదు, అంటే మామూలుగా కేక్ కట్ చేసి పెడతాడేమోలే అంకుల్ అనుకున్నా. కానీ లైవ్లో వస్తుంది అని ఫోన్ చేసి చెప్పినారు. ఫోన్ చేసినప్పుడు నేను చాలా సంతోషించిన. పాప అంటుంది, ఎందుకు మా ఏడుస్తున్నావని. అది దేవుడు మనకు ఇచ్చిన కృప తలాంతులు మా. ఎప్పుడు దేవుని చేసిన కార్యములు మర్చిపోకూడదు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవద్దన్నాడు. మరొకటి, ప్రతి చేసిన మేలును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మేము కుటుంబ ప్రార్థనలు చేసినప్పుడు, దేవా మాకు ఈరోజు ఈ ఆహారం ఇచ్చినావు, దేవా మాకు ఈరోజు ఇది ఇచ్చినావు అని చేస్తే పిల్లలు అవి కూడా చెప్పాలి నా దేవునికి అని చెప్తుంది పాప. ప్రతి దాని కొరకు దేవుడు ఏం చెప్పినాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ఈ లోకంలో ఉన్నాం, అంత్య దినాల్లో ఉంటున్నాం. ప్రతి దాని కొరకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని నేను తెలియజేస్తున్నాను. ఇది ఒక చిన్న సాక్ష్యం. దేవుడు దీవించలాగున మీరందరూ మా కుటుంబం కొరకు ప్రార్థించండి. నేను ఉద్యోగం కొరకు అది కొరకు ఆశపడలేదు. దేవుడు ఇచ్చినాడు, అది దానిని నెరవేరుస్తాడు. అంతే, ఒక నమ్మకంతో ఉండాలని నేను ప్రార్థించాను. ఏది ఇచ్చినా మనము తృప్తిగా తీసుకోవాలి. అంతేగాని వాళ్ళకు రెగ్యులర్ అయింది, మాకు రెగ్యులర్ కాలేదు, వాళ్ళకు జీతాలు ఎక్కువ ఉన్నాయి, మాకు జీతం లేదని, అదంతా దేవుని చిత్తం. ఎప్పుడు ఏమి ఇవ్వాలనో ఆయనకు తెలుస్తుంది. మరొకటి, మా 2023లో మా బెన్హర్ కూడా ల్యాబ్ టెక్నీషియన్గా రైల్వే కోడూరు వచ్చింది. అయినా మేము ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. డిఎంఎండ్ ఆఫీస్ కడప వాళ్ళే ఫోన్ చేసి, మా బెన్హర్ డేవిడ్ రాజు అంటే, కాదు సార్ వాళ్ళ భార్యను మాట్లాడుతున్నా అన్న. చెప్పండి సార్, ఏమో ఫోన్ చేసినానంటే, మా బెన్హర్ డేవిడ్ రాజుకు ఉద్యోగం వచ్చింది మా, ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్ అంటే పశువుల దాంట్లో అని చెప్పినారు. అంటే మేమెప్పుడు అప్లై చేసినాము దేవుడా, మాకైతే తెలియదు. అప్లై చేసుకోక 2 years అయింది. అది జగన్ టైంలో మాకు అందజేసినారు. మేము ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోలేదు దానికి. దేవుడు అనుకోకుండా, అంటే నేను ప్రార్థన చేసిన, దేవుడా మా బెన్హర్కు ఉద్యోగం ఇస్తే నీ సన్నిధానికి ఏమన్నా వస్తాడేమో అని ప్రార్థన చేసిన. అంటే ఇలాంటి టైంలోనే మనం 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాం కదా, అలాంటప్పుడు ఒక్కసారి అడిగినప్పుడు దేవుడు అనుకున్న విధంగానే ఉద్యోగం ఇచ్చినాడు. కానీ ఆయన చిత్తంలో లేదేమో, నేను అడగడం తప్పేమో ప్రభా అని మరొక్కసారి ప్రార్థన చేసిన. ఆయన చిత్తంలో లేదు. రైల్వే కోడూరు అంటే మనకి ఈ నుంచి చాలా దూరం, జమ్మలమడుగు నుంచి. ఇంట్లో పరిస్థితులు బట్టి పిల్లోడు హాస్టలు, నేను ఉద్యోగానికి పోయినప్పుడు మా అత్తకు సరిగా బాగుండదు, బీపీ షుగరు, ఎప్పుడంటే అప్పుడు పడిపోతుంది. ఇంట్లో ఎవరం లేనప్పుడు కష్టం అవుతుందని, దేవుడా ఉద్యోగం అయితే వద్దులే, నీ మందిరంలో ఏదో ఒక పని చేసేటట్టు వాడుకో ప్రభు అని కొద్ది రోజులు ప్రార్థించుకుంటూ వచ్చిన. అంకుల్ అన్నాడు ఒకరోజు కుటుంబ ప్రార్థనలు మా ఇంటికి వచ్చి, ఎస్తేరమ్మా నువ్వు అనుకునేది సాధించినావు, దేవునితో పోరాడినావు, ఇప్పుడు బెన్హర్ మందిరానికి నడుస్తున్నాడు అని చెప్పినప్పుడు, అవును అంకుల్, చాలా ప్రార్థన చేసిన, దేవుడు నా మొర విన్నాడు అని నేను ఎన్నోసార్లు దుఃఖపడినా, బాధపడినా, కొన్నిసార్లు సంతోషాలు, ఎన్నో అనుభవాలు మా జీవితంలో. ఒక్కొక్కసారి అయితే ఎందుకు ప్రభా మమ్మల్ని కూడా సేవకు వాడుకోవచ్చు కదా అని అనుకున్నా. కానీ ఆయన చిత్తంలో ఉన్నంటే మనం ఆయన దగ్గరలో ఉండాలి. ఊరికే అనుకుంటే దేవుడు ఇయ్యడు. ఆయనతో మనం సాగిల పడాల, గోజాడాల, కన్నీరు విడ్చాల. అప్పుడు దేవుడు మనకి ఏదైనా సహాయం చేస్తాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించలాగున ఒక చిన్న వాక్యం చెప్పాలని మేము ఆశపడుచున్నాను. ఆంటీ నిన్న ప్రార్థన చేసినప్పుడు, దేవా నేను ఏ వాక్యం చెప్పాలో నాకైతే తెలియదు, నువ్వే సహాయం చేయి అని ప్రార్థించిన. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 నుంచి 13-14. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణమును
పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. దేవుడు ఈ వాక్యం నాకు అట్లా బైబిల్ తెరుస్తానే కుటుంబ ప్రార్థన చేసుకున్నాం. ఆ టైంలో మా పిల్లలు ఏం చెప్తారు వాక్యం అంటే, దేవుడు ఏది నోటికిస్తే నేను అదే మాట్లాడుతుంటా అని చెప్పిన. దేవుడు మత్తయి సువార్త జ్ఞాపకం చేస్తున్నాడు 5వ అధ్యాయం నుంచి. ఆయన మనకు 5వ అధ్యాయం అంతటిలో ఆయన దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబరుడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు, ఇవన్నీ ధన్యతలు తెలియజేసుకుంటూ వచ్చినారు. 13వ అధ్యాయంకి వచ్చేవరకు దేవుడు మనలను ఒక ఉప్పుతో పోల్చినాడు. ఉప్పు అంటే మనందరికీ తెలియదా? తెలుసు. ఆ ఉప్పులో ఉండే లక్షణాలు ఏంటి అనేది ఒక 3 లక్షణాలు మీ ముందు నేను ఉంచగలుగుతా. ఉప్పు అనేది ఒక చిన్న స్ఫటికం లాంటిదే. దాన్ని మెత్తగా చేస్తే సాల్ట్ అయిపోతుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రం నుంచి. సముద్రంలో ఎంతో కష్టపడి వాళ్ళు ఎన్ని రోజులో ఆ నీటిని కుప్పలు చేసి, తర్వాత ఎండకు, గాలికి, వానకు వాటన్నిటి తయారు చేసి దేవుడు మనకి ఏం చేస్తే వారికి జ్ఞానం ఇచ్చి మనకు ఉప్పు రూపంలో ఉంచుతాడు. ఉప్పు యొక్క ఒక 3 లక్షణాలు మీ ముందు నేను ఉంచగలగాలని ఆశపడుచున్నాను. 1, ఉప్పు మనకు రుచిని ఇస్తుంది. రుచి అంటే మనం కూరల్లో, పప్పులో, సాంబార్లో అన్నీ వేసి ఉప్పు మర్చిపోతే ఎలా ఉంటుంది? రుచి ఉండదు. సప్పగా ఉందని కొందరు తినరు. అలాగనే క్రైస్తవులమైన మనము ఎలాగుండాలా? దేవునికి రుచిగా ఉండేటట్లు ఉండాలి. మనము ప్రేమ కలిగి ఉండాలి, తర్వాత దయ కలిగి ఉండాలి, తర్వాత సత్యమును సమాజానికి ప్రకటించాలి భయపడకుండా. ఈ లోకాల్లో ఎవరైనా పాంప్లెంట్ ఇచ్చినా, తర్వాత దేవుని వాక్యం ప్రామిస్ కార్డు ఇచ్చినా కొంచెం ఎదురు తిరుగుతూ ఉన్నారు లోకంలో. అలాంటివి ఉండి మనం ఒక ఉప్పును దేవుడు పోల్చినాడు. ఆ ఉప్పును ఏం చేయాలి? మనం అంతమందిలో ఉండి, ఎంతమందిలో ఉండైనా కానీ పలానోళ్ళు అంటే దేవుని బిడ్డ అనేటట్టు ఉండాలి. 2వది వచ్చేసి ఉప్పు ఏదైనా వస్తువును, ఆకుకూరలను కానీ లేకపోతే పదార్థాలు కానీ పాడైపోకుండా కాపాడుతుంది. ఉప్పు అనేది పాడైపోకుండా ఉండాలంటే కొంచెం ఊరగాయలో మనమందరం ఏం చేస్తాం? ఉప్పుని ఎక్కువ వేస్తాం. ఉప్పు అనేది ఏం చేస్తుంది? బ్యాక్టీరియా చేరకుండా, తర్వాత ఏదన్నా చేరకుండా వాటన్నిటినీ దూరంగా పెడుతుంది అన్నమాట ఆ ఉప్పు అనేది. అలాగనే మన జీవితంలో కూడా ఏదైనా చెడు కార్యాలు, ఒక్కొక్కసారి సినిమాలు చూస్తాం. ఇప్పుడు అందరూ సెల్లులకు అడిక్ట్ అయిపోయినారనమాట. పిల్లలు కానీ, పెద్దలు కానీ, ఎవరికి చూడు చదువు వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్కరి దగ్గర సెల్లులు ఉన్నాయి. ఆ సెల్లుల ద్వారా మన మనసు తిప్పుకోకుండా, పాడైపోకుండా ఉండాలి. అలా పాడైపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని వైపు చూడాలి. 2వది, ఉప్పు మనల్ని ఏం చేస్తుంది? పాడైపోకుండా కాపాడుతుంది. మనం ఏం చేయాలా? మన హృదయాన్ని దేవునికి ఇచ్చి, మన హృదయం అటు ఇటు మళ్ళకుండా ఆయన సన్నిధిలో ఉండేటట్లు మనము నడవాలి. 3వది వచ్చేసి శుద్ధి చేస్తుంది ఉప్పు అనేది. ఇప్పుడు మనం చేపలు తెచ్చుకునేప్పుడు ఏదంతా కడుగుతాం? ఉప్పేసే కడుగుతాం. అలాంటి మలినమైన మనలను దేవుడు ఏం చేస్తున్నాడు? మనమైతే చేపలను ఉప్పుతో కడిగి శుద్ధి చేస్తాం. మన దేవుడైన యెహోవా ఆయన మనలను ఏం చేసినాడంటే ధనవంతుడై ఉండి కూడా మనలను ధనవంతులుగా చేయడానికి దారిద్ర్యాన్ని తెచ్చుకున్నాడు. పాపులమైన మనలను ఆయన మనలకు ఈ లోకంలో పాపము చేయకుండా రావాడని ఆయన సిలువలో మరణించి తిరిగి లేచి ఆయన పాప విమోచన అనుగ్రహించి మనకు రక్షణ అనుగ్రహించినాడు. ఈ లోకంలో మనం ఎన్నో విధాలు పడిపోయిన ఉన్నప్పటికీ ఆయన దేవుడు మనలను అన్ని విధాలుగా కాపాడుకుంటూ వస్తున్నాడంటే, ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాము, ఊపిరితో ఉన్నాము, ప్రాణంతో ఉన్నాము అంటే ఎవరిచ్చిన గొప్ప
చేసుకొని మనల్ని ఈ లోకంలో నుంచి ఆయన మనలో కొనిపోబడుటకు మరొకసారి రాబోచున్నాడు. అలాగనే ఆయన మన కొరకు ఎంతో త్యాగం చేసినాడు. అవన్నీ మనం మర్చిపోతున్నాం, కానీ మనం మర్చిపోకూడదు. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. ఉప్పు నిస్సారమైతే ఏం జరుగుతుంది? ఏ దానికిని పనికిరాదు. అలాగనే మనము పనికిరాని మనలను జిగటగల దొంగ ఊబిలో నుండి మనలను లేవనెత్తే దేవుడు. మనం ఈరోజు కూర్చున్నామంటే ఎవరిచ్చిన ధన్యత? ఇలా ఎక్కడనో ఏ ప్లేస్లో కూర్చున్నాం, ఎక్కడనో ఉన్నామంటే అది దేవుడు మనకిచ్చినాడు. తర్వాత మనం ఎవరమో ఆయనకు తెలియదు. వట్టి మారము మట్టి మారమై ఉన్న మనలను ఏర్పరచుకున్నాడు. దేవుడు మనలను ఎంతో ప్రేమించాడు, ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఎంతో ప్రేమించినాడు దేవుడు. వారు పాపం చేసినప్పటికీ, వారు ఎన్నో విధాలుగా దేవుని దూషించినప్పటికీ, మాకు అది లేదు దేవుడా, ఇది లేదు దేవుడా అని గొనిగి సనిగినప్పుడు కూడా దేవుడు వాళ్ళను ప్రేమించాడు. ప్రేమించిన ఇశ్రాయేలు ప్రజలనే ప్రేమించినప్పుడు ఆయనకి ఇష్టమైన మనలను దేవుడు ఎందుకు ప్రేమించలేడు? ప్రేమిస్తాడు. దేవుడు మనకు తోడై ఉంటాడు. ప్రతి ఒక్కరి విషయంలో మనకు తోడై ఉన్నాడు. అలాగనే ఇలాంటి ఉప్పులో ఉన్న 3 లక్షణాలు: ఒకటి రుచిని ఇస్తుంది, రెండవది పాడైపోకుండా కాపాడుతుంది, మూడవది శుద్ధి చేయడం చేస్తుంది. అలాగనే మన జీవితంలో దానిలో ఒకటి ఉప్పు మరియు వెలుగు. వెలుగు అనేది మనము చీకట్లో ఉన్నప్పుడు వెలుగు కనపడుతుందా? కనపడదు. చీకటిలో ఉన్న మనలను ఆయన వెలుగులోనికి నడిపించాడు. అలాగనే దానియేలు కూడా ఆయన ఉప్పు లాంటి సువార్తను ప్రకటించినాడు. అంటే ఒకరిని సూచన. మనం దానియేలును తీసుకున్నప్పుడు ఆయన సింహాల బోనులో ఉన్నప్పటికీ భయపడలేదు, దేవుని ప్రార్థించినాడు. దేవుడు ఏం చేసినాడు? సింహాల నోలను మూయించి మనకంటే ముందుగా వెళ్ళే దేవుడు. మనం ఇప్పుడు ప్రయాణమై వెళుచున్నాం. ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసుకుంటే, దేవా మాకంటే ముందుగా వెళ్ళి స్థలమును సిద్ధపరచుమని ప్రార్థన చేస్తున్నాం. అలాగనే దానియేలు కూడా బబులోను దేశం అంతా, వాతావరణం అంతా పాడైపోయినప్పటికీ దేవుడు ఏం చేసినాడు? దానియేలును వాడుకొని సింహాల బోన్లో నుండి నడిపించినప్పటికీ దానియేలు భయపడలేదు. వాటన్నిటిని దేవుని మీద నమ్మకంగా ఉంచినాడు. అలాగనే యోసేపు కూడా ఐగుప్తు దేశంలో కరువు వచ్చినప్పటికీ దేవుడు యోసేపును వాడుకున్నాడు. తన అన్నలు ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి పంపించినప్పుడు ఇది ఒకటి ఏంది? దేవుని యొక్క సూచన, దేవుని యొక్క ముందు జాగ్రత్త, దేవుని యొక్క ఏర్పాటుతనం. దేవుడు మనలను ముందుగానే ఏర్పరచుకున్నాడు. ఐగుప్తు దేశంలో యోసేపుని ఎలాగా వాడుకున్నాడు? కరువు వచ్చినది, చెరసాలలో వేసిన యోసేపు భయపడలేదు. తర్వాత ఆ రాజు యొక్క భార్య శోధించినప్పటికీ భయపడలేదు. వాటన్నిటినీ జయించి ఆ ఐగుప్తు దేశానికే రాజాగా చేసేసినాడు దేవుడు. అందుకనే ఇలాంటి లక్షణాలు కూడా మనము ప్రతి ఒక్కరము కలిగి ఉండాలి. ఈ లోకంలో దేవుడు మనకి ఏర్పరిచిన విధానాన్ని బట్టి ప్రార్థించండి. అలాగనే ఈ యొక్క లక్షణాలు మనము రుచి కలిగి ఉండాలి. తర్వాత పాడైపోకుండా మన జీవితాలను కాపాడుకోవాలి. మూడవది, మన జీవితాలను శుద్ధి చేసుకోవాలి. దేవుడు ఈ చిన్న వాక్యము దీవించి ఆశీర్వదించునుగా. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రైలాడు. దేవుడు మనకి ఈ దినం ఆశించినాడంటే అది చాలా గొప్ప అవకాశం. ఎంతోమంది ఈ దినం చూడలేక గతించిపోతూ వచ్చినారు. అయితే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు కదా. దేవుడు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన కొరకై ఈరోజు ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన. కొద్దిగా నాకు కొన్ని అడిగేటి అలవాటు ఉంటాయి, కొంచెం సమాధానం చెప్పండి. ఎందుకంటే నిద్ర రాకుండా మనం ఏం చేయాలా? ఒక డాక్టర్ దగ్గరికి ఒక వ్యక్తి పోయినాడంట. నాకు అస్సలు నిద్రే రావడం లేదు, మరి నిద్ర రావడం లేదు, ఏమన్నా ట్యాబ్లెట్స్ ఇవ్వండి అంటే, నువ్వు పలానా చర్చికి పో, అక్కడ నిద్ర బాగా వస్తుంది అని చెప్పినాడంట. ఎందుకంటే ఆ చర్చిలో బాగా ఫ్యాన్లు వేస్తారు, ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడోళ్ళు అక్కడ
నిద్రపోతూ ఉంటారు. వాక్యం చెప్పే పాస్టర్ చెప్తానే ఉంటారు, నిద్రపోయే వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. కాబట్టి నిద్ర ఎక్కడొస్తుందంటే సైతాన్ వాక్యం వినకుండా నిద్రపో అని చెప్తూ ఉంటుంది. కాబట్టి ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టకరం. కానీ దేవుని సన్నిధికి వచ్చినాక మనము దేవుని వాక్యాన్ని వినడానికి మన మనస్సు దేవుని వైపు ఆకర్షింపబడాలి. ఎందుకంటే మన నరుని హృదయంలో అనేక ఆలోచనలు పుట్టును. యెహోవా తీర్మానమే స్థిరమవును. ఇంటికాడ వాకిలు వేసినానో లేదో, బీగం వేసినానో లేదో, స్టవ్ ఆఫ్ చేసినానో లేదో, తర్వాత కూరగాయలు వచ్చి వెళ్ళిపోతాడేమో, సాయంకాలం ఏం వంట చేయాలనో ఏమో, ఇవే ఉంటాయి. కొద్దిసేపు మీ మనసు దేవుని వైపు ఆకర్షించండి. ఉపవాస ప్రార్థన మనం ఎట్లా చేయాలా, ఏ విధంగా చేయాలా? బైబిల్లో కొంతమంది ఉపవాస ప్రార్థనలు చేసి విజయం పొందుతూ వచ్చినారు. అలాంటి వాక్యాన్ని మనము మరి జ్ఞాపకం చేసుకో. హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. ఎవరైనా బైబిల్ త్వరగా చదివే వాళ్ళు ఉంటే చదవండి మా. కాబట్టి ఇక్కడ ఒక మాట ఉంది, వారు యథార్థ పరులు కాక తమలో తాము అసూయపడదురు. అంటే మన జీవితంలో, తర్వాత దాని కింద ఒక వచనం ఉంది, అది నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. విశ్వాసం అనేది నిరీక్షింపబడ వాటి నిజస్వరూపం అని బైబిల్లో ఉంది. కాబట్టి విశ్వాసాన్ని గురించి దేవుడు కొన్ని మాటలు బైబిల్లో మాట్లాడుతూ వచ్చినాడు. ఏ విశ్వాసాన్ని పోల్చినాడంటే, మనం అందరం సిస్టర్స్మే వంటలు బాగా చేస్తూ ఉంటాం కాబట్టి ఆవు గింజంత విశ్వాసం పోల్చినాడు. ఎంత విశ్వాసం? ఆవాలు అందరి ఇళ్ళల్లో ఉన్నాయా? తెచ్చుకుంటారు కదా సరుకుల్లో. ఎంత విశ్వాసం ఉండాలా అంటే అంత విశ్వాసం మనలో ఉండాలంట. అంటే మన శరీరము, మన బాడీ ఎంత పెద్దది కదా, కానీ ఆవు గింజంత విశ్వాసం ఉండాలంట. ఎంత ఉండాలమ్మా? ఆ విశ్వాస పరిమాణాన్ని గురించి ఉదయకాలం మనం మాట్లాడుకుందాము. కానీ మన విశ్వాసం ఎవరి వైపు పోవాలంటే దేవుని వైపు పోవాలా. ఎవరి వైపు పోవాలా? దేవుని వైపు పోవాలా. కాబట్టి ఆవగింజంత విశ్వాసం కలిగి ఉండాలి. ఆవగింజ ఏం చేస్తామంటే మనం నూనెలో వేసినా అది పగలదు. పగులుతుందా? తెల్లబాయలు అట్నే వేయండి, పటా అని మూతికి కొట్టుకుంటాయి కదా, చేతుల మీద పడతాయి. తర్వాత పచ్చిమిరకాయలు వేసినా పటా అని పగులుతాయి. ఆవగింజ ఎందుకు పగలదంటే దాని పరిమాణం చాలా గొప్పది. ఎందుకు పోల్చినాడు దేవుడు? ఉపమానం చెప్పినాడు. అది అంటే మీరు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ శ్రమల్లో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా కూడా, మీరు ఎంత కొలిమిలో ఉన్నా, ఎన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్నా ఆవగింజంత విశ్వాసము కలిగి ఉండాలంట. ఎంత విశ్వాసం? చిన్న విశ్వాసం కలిగి ఉండాలి. కాబట్టి ఈ విశ్వాసం కొంతమంది స్త్రీలు కలిగి ఉన్నారు. చూడండి, విశ్వాసంతో ప్రార్థన చేసిన స్త్రీలు. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనం. ఎస్తేరుకు ఒక శ్రమ వచ్చింది. యూదులందరినీ ఒకే గంటలో ఒకేసారి ఏం చేయాలా? ఉరి శిక్ష. అప్పుడు నిద్ర పడుతుందా మనకు? చెప్పండి. ఎవరైనా మన బంధువులు, మన రక్త సంబంధికులు అందరూ ఒకే గంటలో ఒకే సమయంలో ఉరి శిక్ష చేయాలా? రాజు తాకీదు తయారైపోయింది, అందరికి పంపించేసినారు, దేశాలందరికీ వెళ్ళిపోయినాయి. అప్పుడు హామాన్ వచ్చినాడు, ముద్దకే వచ్చి, అమ్మ నువ్వు రానివై కోటలో ఉన్నావు, దేవుడిని నింది నిమిత్తమే తీసుకొచ్చినాడు, అయితే నీ జనాంగము నశించిపోతారు, కాబట్టి నువ్వును నీ ఇంటి వారు కూడా నశించిపోతారు అంటానే ఆమెకు భయం వేసింది. ఓయమ్మ, ఒకే గంటలో ఒకే సమయంలో అందరూ ఉరి శిక్ష. మరి మీరు మొన్న చూసినారో లేదో, బెంగళూరులో ఒక విపత్తు జరిగింది.
కానీ అవి చెప్పకూడదు పులిపీఠం మీద నుంచి, కొన్ని చెప్పాల్సి ఉండి కూడా వస్తాయి. అయితే ఒకసారి బెంగళూరు బస్సులో ఒక పెద్ద ఘోరము జరిగింది. నలుగురు వ్యక్తులు ఒక అమ్మాయిని చాలా ఘోరంగా చేస్తూ వచ్చినారు. అయితే వాళ్ళకు మొన్న పోయిన నెలలో ఉరిశిక్ష పడింది. ఒక తల్లి పోయిందంట, వాళ్ళలో నలుగురిలో ఒక తల్లి పోయింది. పోయి ఆమె బయట కొంగ పెట్టి వాళ్ళ ఇంట్లో అడిగిందంట, నా కొడుకుకు పానభిక్ష పెట్టండి అని అడిగితే ఆ తల్లి అనిందంట, కూతురు చనిపోయిన తల్లి ఏమనిందంటే, లేదు లేదు, నా కూతురు ఎంత హింసపడి చనిపోయిందో నేను దాన్ని అంగీకరించాను అనిందంట. లాస్ట్కు నలుగురికి ఉరిశిక్ష పడింది. కాబట్టి ఒకే సమయంలో ఒకే గంటలో ఆ తల్లి ప్రాధేయపడినా, ఆ తల్లి ప్రాణభిక్ష పెట్టమని అడిగినా, ఆమెలో ఉండే ఆ ద్వేషాన్ని బట్టి నా కూతురు ఎట్లా చనిపోయిందో వీళ్ళు కూడా ఒకే గంటలో ఒకే సమయంలో మొత్తం అందరూ ఉరిశిక్ష విధించబడాలి. అది ఎవరు చూడకూడదు, అది భయంకరమైంది. ఏమైపోయింది, రాజు తాకీదు చేయబడింది. అప్పుడు ఎస్తేరు ఏం చేసిందమ్మా, 3 దినాలు ఉపవాస ప్రార్థన. ఎన్ని దినాలు చేసింది? ఉపవాసంతో ఎంత కన్నీరు గార్చిందో ఆమెయు ఆమె పనికత్తలు. నేను నశించిన ఒక్క పూట అన్నం లేకపోతే మన ముఖమంతా వీక్కపోతుంది, కాళ్ళన్నీ వీక్కపోతాయి, ఎంతో నష్టపోతాం. కానీ ఆమె ఎన్ని దినాలు ప్రార్థన చేసింది? ఎవరి కొరకు ప్రార్థన చేసింది? యూదులందరి కొరకు ప్రార్థన చేసింది. కాబట్టి ఒక స్త్రీగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఉపవాస ప్రార్థనలో అంత శక్తి ఉందన్నమాట. మరణంలోండి జీవంలోనికి రాజు దగ్గరికి పోవాలని న్యాయయుక్తంగా పోకూడదు. కానీ ఆమె ప్రార్థన చేసి ధైర్యంగా రాజు దగ్గరికి పోయి రాజు ముద్రను తెచ్చి తర్వాత ఆమె శాసనాలు మార్చివేసింది. ఈ సమయంలో మీరు ఎస్తేర్లాగా ఎందుకు ఉండకూడదు? ఎందుకు ప్రార్థన చేయకూడదు? అనేక ఆత్మలు నశించే వాళ్ళ ఆత్మల కొరకు ఎందుకు కన్నీరు కార్చకూడదు? 3 దినాలు ఉపవాసం ఉండి ఒక స్త్రీ, ఒక యవ్వనస్తురాలు, ఆమె ఎన్ని దేశాలకు భార్య తెలుసా? చూడండి, 127 సంస్థానాలకు రాని, ఎన్ని దేశాలకమ్మా? 127 సంస్థానాలకు రాని ఆమె. నాకెందుకు, నేను కోర్టులో గమ్మునుండొచ్చు కదా, పని వాళ్ళు ఉన్నారు, నా దగ్గర ఎంతోమంది ఉన్నారు. కానీ ఎస్తేరు తగ్గింపు జీవితం, మోకరించింది. తను తన పనివారు కన్నీరు గార్చింది, దుఃఖపడింది, బాధపడింది, వ్యసనపడింది. ప్రభువా, ఈ పరిస్థితి నుండి నా యూదులందరినీ రక్షించని కన్నీటితో ప్రార్థన చేస్తూ వచ్చింది. మరి మన తీర్మానం ఏమిటో? ఉపవాసం అంటే దేవునితో సహవాసం. ఉపవాసం అంటే దేవునితో సహవాసం. ఉపవాసం ఉండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి జవాబిచ్చేవాడు. ఎస్తేరు ప్రార్థనకు జవాబిచ్చినాడా లేదా? ఇచ్చినాడా? మనం కూడా అలాంటి స్త్రీలుగా మన జీవితంలో మనకు ఎన్నో ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, ఇండ్లు ఉండొచ్చు. కానీ ప్రభు సన్నిధిలో తగ్గించుకొని మనము ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. ఒకే గంటలో ఒకే సమయంలో ఉరిశిక్ష విధించవలసిన రద్దు చేయబడింది. ఒక్క ప్రార్థన. అది ఏ ప్రార్థన? ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థనలో అంత శక్తి ఉందన్నమాట. కాబట్టి ఇంకొక ఉపవాస ప్రార్థన చూసుకుందాము. యోనా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. యోనా 3వ అధ్యాయము 6వ వచనము. యోనా గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. ఆ సంగతి నినివే రాజుకు వినపడినప్పుడు రాజు కూడా తన సింహాసనం దిగి రాజవస్త్రం తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. చూడండి, తగ్గింపు జీవితం. రాజు కదా, ఏంది నినివే ప్రజలు ఎట్లున్నారు? చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. విగ్రహారాధన చేస్తున్నారు, ఇష్టమైన వారిని పెళ్లి చేసుకుంటున్నారు, మరి వాళ్ళ విగ్రహాల కాడ తాగుతూ ఉన్నారు, ఎగురుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో
ఈ యోనా వెళ్ళి ప్రకటన చేసినాడు, 40 దినాలకు ఈ పట్టణం పూర్తిగా నాశనము కాబోతుంది. ఎవడు ఈ ప్రవర్త వచ్చినాడు, విన్నారు. రాజు సహితం ఏం చేసినాడు, సింహాసనం దిగి రాజవంశ వస్త్రాలు తీసేసినాడంట. ఏం తీసేసినాడమ్మా? రాజవస్త్రాలు తీసివేసి గోనె పట్ట కట్టుకున్నాడంట. గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. అంటే పూర్వీకులు ఎంత ప్రార్థన చేసింటే ఈరోజు మనం ఈడున్నాం, ఈ గంధం మన చేతిలోకి వచ్చింది అన్నమాట. అంత ప్రార్థన చేస్తూ వచ్చినారు. అప్పుడు చేయవలసిన కీడు చేయక మానెను. లాస్ట్ వచనం చదువుమా. ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని అప్పుడు చేయవలసిన కీడు చేయక మానివేసినాడంట. చేయవలసిన కీడు చేయకుండా ఎప్పుడు? అది పశ్చాత్తాపడినప్పుడు. ఎప్పుడుమా? పశ్చాత్తాపడాలి. అంటే మనము రోజుకు ఒక అబద్ధం ఆడతాం. వారానికి ఎన్ని అవుతాయి? 7 అవుతాయి. నెలకు ఎన్ని అవుతాయి? 30. సంవత్సరానికి ఎన్ని అవుతాయి? 360 కదా. ఒక్క అబద్ధమే ఆడుతుంటామా కదా? ఒకటేనా? తిరిగి మీరు ఇట్లా తిరగాలంట. ఎందుకని? మీరు ఇట్లా తిరిగితే నేను మీ వైపు తిరుగుతా అన్నాడు దేవుడు. మీరు ఆయన వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతా అన్నాడు. కాబట్టి వీళ్ళు పశ్చాత్తాపడినారు. ఎలాంటి పశ్చాత్తాపం అంటే, మేము మా ప్రజలు పాపము చేసినాము కాబట్టి ఆ పశ్చాత్తాప పడినారు. కాబట్టి వారి వైపు దేవుడు ఏం చేసినాడు? తిరిగినాడు. మన వైపు దేవుడు తిరగాలంటే మనం ఏం చేయాలా? పశ్చాత్తాపడాలి. అంటే దేవునికి ఇష్టం లేనేటి మన జీవితంలో ఏవైనా ఉన్నాయేమో, ఒక అబద్ధమే కాదు, ఇంకా ఏమైనా ఉన్నాయేమో, ఏం చేయాలా? వదిలి పెట్టుకోవాలా. ఈ లోకము శాశ్వతమైనది కాదు కదా. పరలోకానికి పోయినాక అందరు జీవ గ్రంథాల్లో పేరు తెరుస్తారు. పేరొక గ్రంథము, జీవ గ్రంథము కదా. మేము క్రైస్తవులమే, మేము మందిరానికి పోయినాము, 10వ భాగం ఇచ్చినాం, ఆదివారం పోయినాం, ఉపవాసాలు ఉన్నాం. అక్రమం చేయి వాళ్ళారా మీరెవరో తెలియదు. అంటే మన దేవుడు ఏమంటాడంటే, నీ దీపం ఉండగానే నీళ్ళు చక్కబెట్టుకో. అంటే ఒక స్త్రీగా మనం చేయవలసింది ఏంటంటే, మన బలహీనతలు ఒప్పుకోవాలి. కీర్తన గ్రంథము 32వ అధ్యాయం 5వ వచనం. నినివే ప్రజలు ఎట్లా పశ్చాత్తాపపడతా వచ్చినాడు, దేవుడు వారి పాపం క్షమిస్తూ వచ్చినాడు, వాళ్ళకి చేయవలసిన కీడు చేయకుండా మానివేసినాడు. మన జీవితంలో కూడా అలాంటి కీడు రాకుండా చూసుకోవాలి. చూడండి, కీర్తనలో 132 5వ వచనం. కాబట్టి నా దోషాలు ఏం చేయాలా? కప్పుకోకూడదు. ఏం చేయాలా? ఒప్పుకోవాలా. కాబట్టి ఈ యొక్క కంటే నేను బాగుండాలి అనుకోకూడదు. ఎవరి పాపం వాళ్ళదే కదా, ఎవరి దోషము వాళ్ళదే. కాబట్టి పాపాలు ఏం చేయాలా? కప్పుకోకూడదు. కప్పుకుంటే ఏమైపోతుంది? ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, పప్పు వండి బాగా పెట్టండి, ఇంట్లో ఉడుకుంది అనుకో, ఏమవుతుంది? అది భయంకరమైన వాసన. మనం కూడా మన పాపాలు ఒప్పుకోకుంటే దినదినం ఏమైపోతాయి? అవి పెరిగిపోతూ ఉంటాయి. దుర్వాసన. అవి పచ్చి పుండ్లు, గాయములు, తైలముతో మెత్తన చేయబడలేదు. కాబట్టి పాత్ర ప్రతిరోజు శుభ్రం చేయకుండా అన్నం వండుకుంటామా? రైస్ కుక్కర్లు ఇప్పుడు వచ్చినాయి, కడగాల్సిందే కదా. డేక్ష అయినా కడగాల్సిందే. అంటే మన పాత్ర కూడా అనుదినం కడుక్కోవాలంట. మన హృదయం ఏం చేయాలా? యేసుప్రభు రక్తంతో కడగబడాల. పాత్ర శుభ్రం చేయకుండా బియ్యం గబగబ పెట్టండి, ఏమవుతుంది? మెత్తబడిపోతుంది. కానీ కొన్నిసార్లు మనం అన్నం తీసినాక చేయి పెట్టి తీయాకు, చేయి పెడితే చెడిపోతే ఏముంది చేతిలో? శుభ్రంగా స్నానం చేస్తాం, కడుక్కుంటాం, ఏముంది మా చేతిలో? గంటే పెట్టాలా? చెయ్యి ఎందుకు పెట్టకూడదు? పాముకు కూరల్లోనే అంట విషం, మానవునికి నిలువెల్ల విషమే. మనం చనిపోతే కుక్క తిన్నా, ఏది తిన్నా చచ్చిపోతాయి ఇవి. 3 రోజులు 2 రోజుల కంటే ఎక్కువ పెట్టరు, అయిపోయాక ఫ్రిడ్జిలు వచ్చినాయి ఇప్పుడు, అవి పెడతా ఉన్నారు బాక్సులు కదా. లేదంటే సాయంకాలమే
చేయి పెట్టి తీయద్దు. చేయి పెట్టి తీస్తే ఏమవుతుంది? చెడిపోయి ఉంది చేతుల్లో, బాగానే ఉన్నాయి కదా. అంటే మన స్థితి అలాంటిది. మనము దేవుని దగ్గర కడగబడాలా. కడగబడినప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుకొని పరలోకంలో ఖర్జూర మట్టలు చేత పట్టుకొని గొర్రె పిల్లకు మా రక్షణకై స్తోత్రం 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 అని ఆ లోకంలో ప్రవేశించడానికి మనం కడగబడకపోతే ఈ లోకానికే పరిమితంగా ఉంటామన్నమాట. అది ఉపవాస ప్రార్థన యొక్క శక్తి. ఎప్పుడైతే మనం కడగబడతామో, దేవుని ఒక యేసు రక్తంలో కడగబడతామో, ఆ రాజ్యంలో ప్రవేశించడానికి, ఆకలి లేని రాజ్యం, దాహం లేని, టెంకాయ నీళ్ళు ఎప్పుడైనా తాగినారా? తాగింటారు కదా అందరూ. తాగినారా? అక్కడ ఆ నీళ్ళు తాగితే టెంకాయ నీళ్ళ మాదిరి ఉంటాయంట. ఏ నీళ్ళుమ్మా? టెంకాయ నీళ్ళ మాదిరి. ఈ నీళ్ళు కాదు, మిల్డన్ వాటరు, ఆ వాటరు, ఈ వాటరు, బెస్లీ వాటర్ కాదు అవి. స్వచ్ఛమైన జీవ జలము, స్వచ్ఛమైన జీవ జలం. కొంతమంది అక్క మిల్డన్ వాటర్ తాగి మోకాలు నొప్పులు వస్తుండే అక్క, మేము కొలాయి నీళ్ళే తాగుతున్నాం. అక్కడ ఆ నీళ్ళు కాదు, ఎన్ని రకాల నీళ్ళో. మాకు స్పెషల్ స్పీకర్ వస్తే బెస్లీ వాటరే కావాలంటారు వాళ్ళు. బాక్సులు తేవాలి మేము. ఎందుకని? మాకు మిల్డన్ వాటర్ ఉంటాయి మందిరంలో, కానీ అవి తాగరు వాళ్ళు. ఎందుకు? గొంతు పోతుందని. కాబట్టి అక్కడ ఏం నీళ్ళు ఉంటాయి? స్వచ్ఛమైన జీవజల నీళ్ళు. ఆ నీళ్ళు తాగితే ఎంతో తృప్తి, ఎంతో సంతోషము ఆ రాజ్యంలో. కాబట్టి మనం ఈ రాజ్యంలో ఉండగానే ఏం చేయాలా? మన పాపాలు మనము ఒప్పుకోవాలా. చూడండి, అవి కప్పుకున్నామనుకో ఏమవుతుంది? నష్టపోతాం. కాబట్టి ఉపవాస ప్రార్థన. రెండోది, మొదటిది ఏంది? ఎస్తేరు ఉపవాస ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన. మూడో ప్రార్థన చూసి ముగించుకుందాము. ఇంకా చాలా ఉన్నాయి కానీ చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి వచనమ్మా. 40 దినములు 40 రాత్రులు పిమ్మట ఆకలి అనక శోధకుడు ఆయన వద్దకు వచ్చాను. ఎన్ని దినాలు ఉన్నాడు మా యేసు ప్రభు ఉపవాసము? 40 దినాలు. ఇప్పుడు నిన్ననే బస్ప బుధవారం స్టార్ట్ అయింది కదా, అయిందా లేదా? అయింది. కొంతమంది ఉంటారు ఉపవాసాలు. ఎన్ని దినాలు? 40 దినాలు. యేసు ప్రభు మన కొరకు 40 దినాలు ఉపవాసం. ఎక్కడ ప్రార్థన చేసినాడు? అరణ్యంలో ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కాబట్టి యేసు ప్రభు ప్రార్థనలకు జవాబు వచ్చిందా లేదా? సైతాన్ వచ్చింది. మనమైతే ఆకలి అవుతుంటే గబా తింటాం ఉపవాస ప్రార్థనలో. పెడతాను ఇంకేం చేయండి ప్రార్థన, ఎంతసేపు ఇంక ఆకలి అవుతుంటే అంటాం కదా. ఆకలి అయిపోతుంది, ఇంకెంతసేపు ప్రార్థన చేసేది? ఆయన ఎన్ని దినాలమ్మా? శోధకుడు వచ్చినాడు, నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని తిను, ఇంకా నీ ఆకలి తీరిపోతుందంటే మనమైతే నేను తినేసింది ముందు. ఆకలి అవుతుంది, నేను బీపీ పేషెంట్. అప్పుడు మాత్ర వేసుకుంటే ఆకలి అవుతూ ఉంటుంది నాకు. నేనైతే చేసుకొని, ఆయన దేవుడు, మనుషుడు కాదు. రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట వచ్చు మాట వలన జీవించి. ఎన్ని దినాలు ఉపవాసం చేసినాడు? 40 దినాలు ఉపవాసం చేసి సైతాన్ని ఓడించినాడు. సైతానా నా వెనక్కు పో అంటానే వెళ్ళిపోయింది. కాబట్టి మీ దగ్గరికి శత్రువు వస్తుంది, వాక్యం విను, ఏం కాదు కానీ అవన్నీ ఏం పాటించాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు ఉన్నట్టే ఉండు, ఏం కాదులే. అవి మామూలే, చెప్తుంటారు, పోతుంటారు, వస్తుంటారు, అది అయిపోతుంది అనుకుంటాం. అట్లా కాదు. యేసుప్రభు పోయిన మార్గంలో మనం కూడా పోవాలి. కాబట్టి ఉపవాసం అంటే దేవునితో సహవాసం, దేవునితో మాట్లాడాల, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాల. మూడోది ఏంటంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము
మత్తయి సువార్త ఆ, ఆ. రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలము. నీవు ప్రార్థన చేయనప్పుడు ఎక్కడికి పోవాలా? గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకోవాలి. స్త్రీలుగా మనం నేర్చుకోవాల్సింది ఒక విషయం ఉంది, అది కంపల్సరిగా నేర్చుకోవాలా. మీ పనులన్నీ చేసుకొని మీ పిల్లలకు కావాల్సింది అంతా వండి 1 గంట సేపు దేవునితో ప్రార్థనలో గడిపేది నేర్చుకోండి. ఇక్కడేముంది? మీరు వెళ్ళి గదిలోనికి తలుపు వేసుకొని రహస్యమందు చూచు తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు మీ తండ్రి పరలోకంలోని మీకు ప్రతిఫలము ఇచ్చును. కాబట్టి గది అంటే యేసుప్రభు తలుపు వేసుకొని ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడన్నమాట. మీ పనులన్నీ ముగించుకున్న తర్వాత 1 గంట సేపు దేవునితో ప్రార్థన చేసుకోండి. ఎంతసేపు అయినా బయట కూర్చొని మాట్లాడతాం, ప్రార్థన మాత్రము చేయము. ఈ చెట్టు కింద ఆ చెట్టు కింద ఈ ఎక్క లేకుంటే ఇంకొక అక్క కాడికి పోతాం, ఆ ఎక్క లేకుంటే ఈ ఎక్క కాడికన్నా వస్తాం, సెల్లులో అన్నా మాట్లాడతాం, సెల్లులో అన్నా చూస్తుంటాం, సెల్ అయినా ఆన్ చేసుకుంటాం. సెల్ ఇప్పుడు చాలా టైం పాస్ కదా, ఎందుకంటే సెల్ ఆన్ చేస్తే అన్నీ వస్తాయి, ప్రపంచమే కనపరాదు. ఇంత టైం అయిందా అనుకుంటాం. ఇప్పుడు చూసే ఇళ్ళల్లో ఎక్కడ చూసినా బూజులు, ఎక్కడ చూసినా యాడ్ సామాన్లు, ఎక్కడ చూసినా దుమ్మే. ఎందుకని? సెల్లుకి ఎక్కువ టైం ఇస్తున్నాం, ఇంటికి సమయము. అప్పుడు ఏం చేస్తున్నాం? నెలకొక్కసారైనా దుమ్ము దులుపుకొని సామాన్లు కడుక్కొని బాగా నీట్గా పెట్టుకుంటాను. ఇప్పుడులే ఒత్తుతానే అది వస్తుంది. అప్పుడు పూర్వీకులు ఏమంటున్నారే, అరిచేతిలో వైకుంఠం చూపిస్తావు కదంటే అరిచేతిలో ఉందే ఇట్టుంది ఆ సెల్లు. ఎట్ట సెల్లు పట్టుకుంటారు చెప్పండి? ఇట్లనా అట్టనా? ఇట్లా ఇట్లా పెడతారు కదా. కాబట్టి అరిచేతిలోనే మీకు అంతా ప్రపంచం కనపడతా ఉంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఏంటంటే, నువ్వు అంతా పని చేసుకో, 1 గంట సేపు దేవునితో ప్రార్థన చేయి. అది ఎక్కడ చేయాలా? గదిలోనికి వెళ్ళి నీ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయి. మా యొక్క గంట సేపు ప్రార్థన చేయింది రాదు మా బయటికి అనేక ఆత్మల కొరకు రాక మాట్లాడుకుందాం. ఈ ఎక్క ఇట్లా, ఆ ఎక్క ఇట్లా, ఆ పిల్ల ఇట్టవా, ఈ పిల్లోడు ఇట్టవాయి, వాడు ఇట్టవాయి, ఏడు ఇట్టవా. 2 ఉన్నారంట పక్కింటోళ్ళు, 2 దేవుని నమ్ముకునే వాళ్ళే, 2 ఒకే మందిరానికి పోతారు వాళ్ళు. వీళ్ళ పిల్లోడు పాస్ అయినాడు, వీళ్ళ పిల్లోడు ఫెయిల్ అయినాడు. పాస్ అయిన అమ్మాయిగా తలస్నానం చేసిందంట, చీర కట్టుకుందంట బాగా. ఇంకా ఈ పాపం ఫెయిల్ అయినా మీ ఇంట్లోంచి బయటికే రాలేకుందంట. ఎందుకని? 2 పక్కింటోళ్ళే. ఇంకా ఈమె పోయి ఇంకా ఆమె బాగా అన్ని వంట చేసుకొని ఒక ఇంటికి పోయి చెప్పి, అక్క వాళ్ళ పిల్లోడు ఫెయిల్ అయినాడక్క, ఎవరు చెప్పాక నేను చెప్పినా అని. ఈ ఎక్క రెడీ అయింది 3 గంటలకు. ఈ ఎక్క పొద్దున పోయి చెప్పింది, ఆ ఎక్క 3 గంటలకు రెడీ అయ్యి ఆ ఎక్క పోయింది. 4 గంటలకు ఇంకొక 5 గంటలకు రెడీ ఇంకొక ఇంటికి పోయింది. మొత్తం తెలిసిపోయింది. ఇంకా ఏమని? వీళ్ళు ఏడ్చి వీళ్ళు అల్లాడుతా అంటే తల్లి పిల్ల పిల్లోడు వీళ్ళు పోయి మొత్తం అగ్గిపుల్ల ముట్టించి వచ్చేసినారు. అందరు తెలిసిపోయింది ఫెయిల్ అయినా అంటేనే మీ పిల్లోడు. ఇవి మన వార్తలు. అందుకు దేవుడు ఏమంటా అంటే, మీరు ప్రార్థన చేసుకోండి. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. దేవుని మాటలే మాట్లాడుకోవాలి మనం. అది ఉపవాస ప్రార్థనలో ఉండే శక్తి. ఉపవాస ప్రార్థనలో ఉండే శక్తి. అందుకంటాడు చూడండి, మత్తయి సువార్త 7:7, అడుగుడి మీకు, వెదకుడి మీకు. అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడన్నమాట. మనం ఏ పరిస్థితిలో ఉన్నా, కష్టంలో ఉన్నా, మన పిల్లలు మాట వినకపోయినా, మన భర్త తాగుళ్ళలో ఉన్నా, అప్పులున్నా, అనారోగ్య పరిస్థితిలో ఉన్నా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అడుగుడి మీకు ఇయ్యబడును. మీరు ఒకవేళ మీ పిల్లలు అమ్మ నాకు అది కావాలంటే ఒకసారి లేదన్నా రెండోసారి ఇస్తారా ఇయ్యరా? అట్లనే మీ పరలోక తండ్రి మీకు కూడా అనుగ్రహిస్తాడు. మీకు ఏమి కావాలనో మీ పరలోక తండ్రికి తెలియను. కాబట్టి ఉపవాస ప్రార్థన అనేది చాలా గొప్ప ఉజ్జీవకరమైనది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు శత్రువు నీ దగ్గరికి రాదు, శత్రువు ఓడిపోతుంది. వాక్యం ఎంతన్నా విను,
ఈ దాటుతానే మర్చిపోతాం మనం. ప్రార్థన చేస్తే దేవుని దగ్గర ఉంటుంది. దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇస్తాడు. ఈ సమయంలో టైం ఎంతైందో ఇప్పుడు పిలిస్తే ప్రభువా అంటే ఏమో నా బిడ్డ నన్ను పిలుస్తుందని ఈ సమయంలో ఎక్కడ ఉంటాడు. కాబట్టి అంత ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. అడుగుడి మీకు ఇయ్యబడును. కాబట్టి అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఎన్ని ప్రార్థనలు చూసినాం ఇప్పుడు? 3 ప్రార్థనలు, 4. ఒకటి ఎస్తేరు ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిన. ఎస్తేరు నీతిమంతురాలు కాబట్టి ఆమె ప్రార్థన చేసింది. ఆమె యవన కాలంలోండి కాపాడుకుంటూ వచ్చింది. దేవుడు ఆమె ప్రార్థనలకు జవాబిచ్చినాడు. 2వ ప్రార్థన, నినివే ప్రజలు పట్టణస్థులు రాజు పశ్చాత్తాపపడి ప్రార్థన చేసినాడు. ఏ బలహీనత ఉందో తీర్మానం చేసుకోవాలా, ఊరికే వచ్చి పోయేది కాదు. తీర్మానం చేసుకొని ప్రార్థన చేయాలి. ప్రభా కొన్ని నేను విడుదల వదిలిపెడతాను ప్రభా, నీ కొరకు వదిలిపెడతాను. మీ కొరకు సిలువలో యేసు ప్రాణాన్ని అర్పించినాడు. ఈ ఎండకు దాహం 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 అంటే చేదు చిరక ఇచ్చినారు ఆయన. నీ కొరకై నేను కొన్నిటిని వదిలిపెడతాను ప్రభా. తీర్మానం చేసుకోవాలా. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మనం ఇట్లే ఉన్నామనుకో, మనం కూడా ఎటు పోతామో తెలియదు కదా. కాబట్టి తీర్మానం చేసుకోండి. ప్రభా గంట సేపు నేను తీర్మానం ప్రార్థన చేస్తాను, అర్ధగంట చేస్తా, 15 నిమిషాలు చేస్తా, నీతో నేను గడుపుతానని తీర్మానం చేసుకోవాలి. అప్పుడు మీ తీర్మానాన్ని స్థిరపరుస్తాడు. ఆ తీర్మానమే దేవుడు చూసేది. అర్థమైందా? ఆ తీర్మానమే దేవుడు చూసేది. నేను కూడా ఒకసారి షీలాగుప్తా అంటే వచ్చింది, వాక్యం చెప్తా ఉంది. మా ఆయన ఏమో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో జాబ్ చేస్తాడు, నాకేం ఉద్యోగం లేదు. కానీ నేను ఇంట్లో వంట చేసేదాన్ని. ఆమె అనింది, నీ జీవితము, నీ సమర్పణ, నీ త్యాగము ప్రభువుకు ప్రతిష్ట చేయనింది. నువ్వు అన్నీ దేవుని ఇంట్లోకి తీసుకొచ్చి నీకున్నవన్నీ ప్రతిష్ట చేయనింది. ప్రభా నాకైతే కానుక కూడా ఆయన్నే అడగాల, నేనేం ప్రతిష్ట చేసుకోవాలా? నన్ను నేనే నీకు ప్రతిష్ట చేసుకుంటా ప్రభా అని ఆ రోజు తీర్మానం. ఇది 35 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం తీర్మానం చేసిన నేను. అప్పుడు ఆమె అనింది, నువ్వు ఆయన చేతిలో నీ చెయ్యి పెట్టు, నీ చెయ్యి పట్టుకొని దేవుడు నడిపిస్తాడు. అప్పుడు దేవుడు నా చెయ్యి పట్టుకొని ఇంతవరకు నన్ను నేను ఆ జీవితం అంతా ప్రభువుకు ప్రతిష్ట చేసుకున్నాను. కాబట్టి నేను ప్రతిదీ ఆయన్నే అడగాల. కానుక కావాలంటే ఆయన, మీకు తెలుసు ఉద్యోగం లేని వాళ్ళు, ఉద్యోగం ఉన్న వాళ్ళకు బాగా లగ్జరీగా ఉంటుంది, ఏమీ కాదు. కానీ నేను ఏమి ఇవ్వాలని నీకు అన్నప్పుడు నువ్వేమి ఇస్తావంటే, నా దగ్గర ఏమీ డబ్బు లేదు, నా దగ్గర ఏమీ ఆస్తి లేదు, కానీ నన్ను నేనే నీకు ప్రతిష్ఠ చేసుకో. అట్లా దేవుని కొరకు మన జీవితాలు ప్రతిష్ఠ చేసుకోవాలి. కాబట్టి మా మందిరము కడపలో చాలా పెద్దది. అప్పుడు నేను అనుకున్న, ప్రభువా నేను డబ్బులు ఇవ్వలేను, దైవ సేవకుల బట్టలు ఉతకడము, మందిరం ఊడ్చడము, సామాన్లు గడగడము, మందిరంలో పని చేయడము. ఎందుకని? నా శరీరం ద్వారా, నా జీవితం ద్వారా నీకు కొంచెం పరిచర్య డబ్బు రూపంగా ఇవ్వలేను, ఆస్తి రూపంగా నీకేమీ ఇవ్వలేను, కానీ నన్ను నేనుగా నీకు ప్రతిష్ట చేసుకుంటా. కాబట్టి ఆత్మీయ జీవితంలో తీర్మానం చేసుకోవాలి మనం. ఇట్లే ఉండకూడదు. ఏం తీర్మానం చేసుకుంటాం? నీకే వదిలిపెడతాం. మీరే తీర్మానం చేసుకోండి. ప్రభా నేను ఎంతసేపు. తర్వాత దేవుడు మమ్మల్ని దేవుని సేవకు పిలిచినాడు. ఆయన నేను ఇద్దరం కలిసి దేవుని సేవకు వచ్చేసినాం. కొన్ని విషయాలు అది చెప్పాలంటే గంటలు పడుతుంది. ఇప్పుడే సమయము అయిపోయింది. కాబట్టి మొదటి ప్రార్థన ఎస్తేరు ప్రార్థన, 2వ ప్రార్థన నినివే ప్రజల పశ్చాత్తాపపడి ప్రార్థన, 3వ ప్రార్థన యేసు ప్రభు ప్రార్థన, 4వది ఏంటంటే నువ్వు గదిలేని పెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూసి తండ్రికి ప్రార్థన. అప్పుడు నీకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఉపవాసం అంటే దేవునితో సవాసం. నువ్వు స్త్రీవే, ఒక స్త్రీవే నువ్వు, కానీ ప్రపంచాన్ని గడగడలాడించే శక్తి నీలో ఉంది. నువ్వు అనుకుంటావు నేను స్త్రీ అబలను కదా, నేను ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే ప్రపంచాన్నే మార్చగలవు.
దేశాలు మార్చగలవు, రాష్ట్రాలు మార్చగలవు. కాబట్టి ఈ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. పరలోకం పోయినాక కొంతమంది బహుమానాలు ఇస్తాడంట దేవుడు. ఆ బహుమానాలు తీసుకునేటప్పుడు నేనేం చేసిన ప్రభు అని అంటే, నువ్వు రహస్యంగా కొన్ని ఆత్మల కొరకు నీ గదిలో కన్నీరు కార్చినావమ్మా, నీ వేదన పడినావు, నువ్వు దుఃఖపడినావు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసినావు, ఇదిగో నీకు బహుమానం. దేవుడు అప్పుడు మనకు బహుమానం ఇచ్చాడు అంటాడు. ప్రార్థన చేసుకుందామా? కొద్దిసేపు అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో దేవుని సన్నిధిలో మన యొక్క మనవులు, మన యొక్క విజ్ఞాపనలు దేవుని సన్నిధిలో కుమరించుకుందాం. ఇంతవరకు వాక్యం వింటూ వచ్చినాం. ఉపవాస ప్రార్థనను గురించి అంటే చక్కగా వివరిస్తూ వచ్చింది. కాబట్టి దేవుడు మనతో ఏమైతే మాట్లాడినాడో ఆ విధంగా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ మన పాపములను ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. యెహోవా ఈరే ద్వారా జరుగుతున్న పరిచర్య దేవుని నామంలో ఆశ్రయింపబడినట్లు ప్రార్థన చేయండి. అందరూ కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. ఇక్కడ ప్రతి మంగళవారము, శుక్రవారము, శనివారము, ఆదివారం 4 రోజులు 7 నుంచి 8 గంటల వరకు ప్రార్థన జరుగుతుంది. చిన్నపిల్లలు వస్తారు, పెద్దలు కూడా కొంతమంది వస్తారు. కాబట్టి దేవుడు తన చిత్తానుసారంగా యెహోవా ఈరే, ఈ మందిరం పేరు యెహోవా ఈరే అనే ప్రార్థనా మందిరం ద్వారా దేవుని నామం భయం పొందినట్లు ప్రార్థన చేయండి. వచ్చే పిల్లలు కూడా దైవికంగా దేవుని గురించి నేర్చుకున్నట్లు ప్రార్థన చేయండి. పిల్లలు ఉంటున్నారు 10th క్లాసు, ఇంటరు, డిగ్రీ పిల్లల కోసం వాళ్ళ ఎగ్జామ్స్ ఉన్నాయి. 23వ తేదీ నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మార్చి 16 నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. వాటి కోసం కూడా ప్రార్థన చేయండి. తర్వాత పిల్లలు JEE మెయిన్స్ రాసినారు. కొంతమందికి మంచి ర్యాంక్ వచ్చింది, కొంతమంది రాలేదు. మళ్ళీ ఏప్రిల్ కూడా ఎగ్జామ్ ఉంది. పిల్లలు బాగా చక్కగా రాసి దేవుని నామంలో మంచి సీటు పొందినట్లు ప్రార్థన చేయండి. వ్యక్తిగతంగా IIT కూడా అడ్వాన్స్ కూడా రాయాలా, వాటి కోసం కూడా ప్రార్థన చేయండి. తర్వాత మెడిసిన్ అంటే నీట్ కోసం కూడా మన పిల్లలు రాస్తున్నారు. మే నెలలో ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి ఆ నీటి పరీక్షకు కూడా ప్రిపేర్ అయ్యే పిల్లలు మనకు తెలుసు. మన ఇంటి దగ్గర మన మందిరానికి వచ్చేవాళ్ళు, వాళ్ళ కోసము ప్రార్థన చేయండి. ఇంకా మనకు తెలిసిన విషయాలే. గర్భిణీ స్త్రీల కోసం ప్రార్థన చేయండి. వివాహాల కోసం మన LM కాంపౌండ్లో చాలామంది ఉన్నారు. మనం భారంగా ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో వారి పక్షంగా దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. మా ఆంటీ ఇప్పుడు చెప్పినట్టు స్త్రీ అని ఏదో అబల ఏం చేతగాంది కాదు, కానీ అయితే ఒక హార్ట్ లెక్క పనిచేయాలని నా ఉద్దేశం. హార్ట్ లెక్క అంటే కనపడదు, గుండె అనేది ఎవరికి కూడా కనపడదు. అయితే స్త్రీ కనపడకూడదు, కానీ ఆ గుండె లేకపోతే శరీరం పనికిరాదు. ఆ గుండె ఒకసారి లబ్బని డబ్బనకపోతే ఆ మనిషిని ఏం చేయాలా? పూడ్చిపెట్టాల్సిందే. కాబట్టి గుండె లెక్క స్త్రీ ఉండాలి. ఆ స్త్రీ చేసే పని ప్రార్థన అనేది స్త్రీకి. అందుకని బైబిల్లో కూడా చాలా ఎక్కువ చోట్ల కూడా స్త్రీల ప్రార్థన గురించి ఎక్కువగా ఉంది. ఉపవాస ప్రార్థన కానీ ఏదైనా కానీ రేయి మొదటి జామున లేసి నీ పిల్లల కోసం ప్రార్థన చేయమన్నారు. తర్వాత ఇంకా రోధించు స్త్రీలను పిలవనప్పుడు. కాబట్టి భారంగా బాధ్యతగా ప్రార్థన చేసేది స్త్రీలే. మన ప్రార్థన ద్వారానే మన కుటుంబాలు గొప్ప స్థితిలో, గొప్ప స్థానంలో ఉండడానికి మన యొక్క ప్రార్థనే, మన స్త్రీల యొక్క ప్రార్థన ద్వారానే మన కుటుంబాలలో గొప్ప కార్యములు, అద్భుత కార్యం జరగాలంటే మన ప్రార్థనే. మనం ఏం చేతగాని వరం కాదు, కానీ మనం దేవుని సన్నిధిలో మొరపెట్టిన మొరల ద్వారా మన కుటుంబంలో మన భర్తలు కానీ మన పిల్లలు కానీ ఉన్నతమైన స్థానం వాళ్ళు అధిరోహించాలంటే, వాళ్ళు గొప్ప స్థానం రావాలంటే మనం చేయవలసిందల్లా ప్రార్థన. మన ప్రార్థన ద్వారానే వాళ్ళు గొప్ప స్థానంలో ఉండగలరు. మన పిల్లలు కూడా మంచి భవిష్యత్తు పిల్లలకు మనము ఏదో డబ్బుల ద్వారా ద్వారా ఇవ్వడం కాదు, కానీ కన్నీటితో చేసిన ప్రార్థన ద్వారానే మనకు ఉన్నా లేకున్నా మన పిల్లలు అత్యున్నతమైన స్థానంలో
నిలవగలరు. నా జీవితంలో నేను రుచి చూచి ఎరిగినాను కాబట్టి నేను కూడా చెప్పగలను. కాబట్టి ప్రార్థన ద్వారా సాధించలేనిది ఏది కూడా లేదు. కాబట్టి దేవుడు మనకు అవకాశం ఇచ్చినాడు. ఈ దినము ఉపవాస ప్రార్థన. ఇక్కడ ప్రతి మూడవ శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది. యెహోవా ఈరేలో యెహోవా ఉన్నాడు, దేవుడు గొప్ప కార్యములు చేస్తారని నా నమ్మకం. మీకు కూడా దేవుడు గొప్ప కార్యములు విధంగా చేస్తాడు. కొంతమంది కూడా మన మధ్యలో ఉన్నారు, వాళ్ళు గొప్ప కార్యములు కూడా రుచి చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని సన్నిధిలో అడిగి పొందలేని వాళ్ళంటూ దాదాపు లేరు. అది మాత్రం నాకు ఖచ్చితంగా నేను విశ్వసిస్తాను. దేవుని సన్నిధికి వచ్చి ఏమడిగినా కానీ ఆయన నేను ఇవ్వను అని ఎవరిని కూడా అన్నాడు. అయితే కొన్నిసార్లు ఏమంటే మన యొక్క బుద్ధిహీనత వల్ల, మన యొక్క మూర్ఖ స్వభావం వలన మనం దేవుని సన్నిధిలో అడిగి పొందలేకపోతున్నాం. కానీ అయితే దేవుని సన్నిధిలో ఏమడిగినా కానీ దేవుడు తన చిత్తానుసారంగా అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆత్మపూర్ణత కలిగి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి కొద్దిసేపైనా 2 నిమిషాలైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఇంకా మీకేమన్నా ప్రార్థన అవసరతలు ఉంటే గిన ఒక చీటీ రాసిస్తే గిన మీకోసం కూడా ప్రార్థన చేస్తాం. కాబట్టి అందరు కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. ప్రార్థన సార్.